హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? గాయస్ నేనైతే మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆడిషన్స్. సో ఎంతోమంది టాలెంట్ ఉండి, సింగింగ్ టాలెంట్ ఉండి ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలో తెలియక అలాంటి వాళ్ళ కోసం అనేది మనకనేది మళ్ళీ ఆడిషన్స్ అనేది తీసుకొచ్చేసారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ జరుగుతాయి ఆడిషన్స్ అనేది అని ముందుగా చెప్తాను. ఇంక మనం నేరుగా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఎలాగ వచ్చారుగా, వీడియో చూస్తున్నారుగా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. సబ్స్క్రైబ్ చేసుకుని నేను హ్యాపీ, మీరు హ్యాపీగా ఇలాంటి అప్డేట్స్ పెట్టినందుకు. సో ఆల్రెడీ గైస్ నేనైతే డైలీ అనేది వ్లాగ్స్ అనేది పెడుతూ ఉన్నాను. ఇంకా యాజ్ యూజువల్గా డైలీ కానీ లేదా డే బై డే కానీ కన్ఫామ్గా అనేది ఒక వ్లాగ్ అయితే వస్తుంది. అది షార్ట్ అవ్వచ్చు, లాంగ్ వీడియో అవ్వచ్చు, ఎనీవే ఏదైనా కానీ ఒక వ్లాగ్ అయితే వస్తుంటుంది. సింగింగ్ ఆడిషన్స్ అప్డేట్ ఎందుకు వీడియో చేస్తున్నానంటే, సో నాలాగా సింగింగ్ అంటే ఎంతోమందికి ఇష్టం ఉండొచ్చు. సో వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ ఇలాంటి అప్డేట్స్ అనేది మ్యాక్సిమం తెలియకపోయి ఉండొచ్చు. నాకు తెలుసు, అంటే ఈ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి నాకు తెలుసు. సో నాలాంటి వాళ్ళకి ఇంకా అంటారు కొంతమంది, అంత టాలెంట్ మొత్తం ఉండొచ్చు, వాళ్ళకి సింగింగ్ టాలెంట్ బాగా పాడుతుండొచ్చు. సో మొత్తం బాగానే ఉంటుంది, కానీ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా పాడాలి, ఎక్కడ జరుగుతాయి తెలియకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం నా యూట్యూబ్, నా సబ్స్క్రైబర్స్ అని నేను అనను, ఎందుకంటే యూట్యూబ్ నా ఫ్యామిలీ లాంటిది. సో అలాంటి అందరికీ అనేది తెలియాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. ఏంటి ఇప్పుడు అలా చేస్తున్నాం, బాగాలేదా? సరేలే, బాగుండకపోవచ్చు, ఏదో అలా ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, ఇలాంటి అప్డేట్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే గైస్, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి వీడియోలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారేమో. సో అంటే సింగింగ్ ఆడిషన్స్ గురించి చెప్తున్నాగా, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. అంటే ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దామా, లేకపోతే నార్మల్గా స్టార్ట్ చేద్దాం? ఓకే, ఎనీవే. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే తీరవునా. ఇలాగ మంచి మంచి వాయిస్లతో, మంచి ఎక్స్ప్రెషన్స్తో, మంచి పాటలతో మీరు పాడతారు కదా నెక్స్ట్. సో నాది బాగుండకపోతే ఏదో ట్రై చేస్తాను, వదిలేయండి. ఓకే గైస్, ఇంక మనకు సింగింగ్ ఆడిషన్స్ వచ్చేసరికి మనకు తెలుసుగా అసలు ఏ సింగింగ్ ఆడిషన్స్ తెలుసా, ఏ ప్లాట్ఫామ్? సో తెలిసే ఉంటుందిలే, ఎందుకంటే ఆల్రెడీ తమ్నైల్ చూసేగా మీరు వీడియో క్లిక్ చేసి ఉంటారు. సింగింగ్ ఆడిషన్స్ ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3. ఎస్, మీరన్నది నిజమే. ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 మనందరి ముందుకు అనేది ఎంతో టాలెంట్ ఉండి కానీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి తెలియని అందరికీ అనేది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఆహా ఇండియన్ ఐడల్ అంటేనే సీజన్ 3 ఇండియన్ ఐడల్. ఈ ప్లాట్ఫామ్ మనకి ఎంతోమంది మంచి ప్లేబ్యాక్ సింగర్స్ని మనకు పరిచయం చేసింది. సో మళ్ళీ ఇంకో కొంతమందిని పరిచయం చేయాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ సీజన్ 3 అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఆడిషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడ ఎప్పుడు అని ఇప్పుడు ఫర్దర్గా చెప్తాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి 3 రౌండ్స్ ఉంటుంది గైస్. మామూలుగా ఎక్కడైనా 3 రౌండ్స్ ఉంటాయి. సో 3 రౌండ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఆఫ్లైన్ ఉండొచ్చు లేదా ఆన్లైన్ అయినా ఉండొచ్చు. ఆన్లైన్ అయితే బెస్ట్, ఎందుకంటే మనం నార్మల్ సోలోగా ఉండి మనం మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మనమే సోలోగా పాడుకోవచ్చు. అంటే వితౌట్ బీజిఎం లేకుండా పాడమంటారు, ఎందుకంటే బీజిఎం పెడితే చీటింగ్ చేస్తామన్న అనుమానం వాళ్ళకి వస్తుంది. అందుకని చెప్పి ఎక్కడైనా కానీ మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఆఫ్లైన్లో అయినా కానీ అదే సేమ్ సిచ్యువేషన్. సో ఆన్లైన్ అయితే నేను ఒకసారి ఆడిషన్స్కి అప్లై చేస్తాను. సో నాకు అలా చెప్పారు కాబట్టి మీకు ఆన్లైన్ అయితే అలా జరగచ్చు అని నేను చెప్తున్నాను. సో పెడితే వాళ్ళకి క్లిప్ పెడతారు. సరే, ఒక క్లిప్ వాళ్ళకి ఒక 1 minute అలాగనేది వాళ్ళకి ఒక సాంగ్ అనేది పాడి వితౌట్ బీజిఎం, వితౌట్ నాయిస్ ఒక సాంగ్ అనేది పాడి విత్ ఓన్లీ యువర్ వాయిస్ వాళ్ళకి క్లిప్ పంపిస్తే వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి ఆ తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ అప్డేట్ ఇస్తారు, అంటే నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యేవా లేదనేది. అదే ఆఫ్లైన్ అయితే ఏంటంటే కొంతమంది ఉంటారు. సో అక్కడ అనేది మనం స్టేజ్ ఎక్కి పాడాలి. అంటే కొంతమంది 2-3 కొంతమంది జడ్జెస్ అలా ఉంటారు, ఎవరు ఉంటారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఆఫ్లైన్ ఆడిషన్స్కి ఎక్కడా కూడా వెళ్ళలేదు. సో అందువల్ల నాకు తెలియదు. వేరే అన్న చెప్పితే నేను చెప్తున్నాను ఉంటారని, ఎవరు ఉంటారో కూడా నాకు అన్న చెప్పలేదు. సో దట్స్ వై అందుకని నేను చెప్తున్నాను. ఎవరైనా మేబీ అలానే ఉండొచ్చు, జడ్జెస్ అయితే ఉండరు. ఫస్ట్ రౌండ్ మ్యాక్సిమం, సెకండ్ రౌండ్ కూడా ఉండరు. ఇంకా ఉంటే మెంటర్స్ కూడా మ్యాక్సిమం అయితే ఉన్నారు గైస్ ఫస్ట్ రౌండ్ అయితే. ఇంకా మీతో సింగర్స్ ఉంటారు. సో అలా సెలెక్ట్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు 100 మెంబర్స్ వెళ్ళారనుకో, వాళ్ళకి టోటల్గా ఫైనల్గా పాడాల్సింది ఎంతమంది అంటే టోటల్గా
షోకి రావాల్సిన ఎంతమంది ఫైనల్గా థర్డ్ రౌండ్ అయిపోయాక 20 మెంబర్స్ సపోజ్ చెప్తాను అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు 100లో ఫస్ట్ రౌండ్లో 50 మెంబర్స్ని, హాఫ్ ఆఫ్ ది 50 మెంబర్స్ అనేది వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు స్క్రూటినీలో. ఎందుకంటే ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 50 మెంబర్స్ ఉంటారు. ఆ 50 మెంబర్స్లో వాళ్ళకి థర్డ్ రౌండ్కి 25 మెంబర్స్ వెళ్తారు. ఆ థర్డ్ రౌండ్ మనకు థియేటర్లో జరగదు కాబట్టి ఆ 5 మెంబర్స్ని ఎలిమినేట్ చేసి 20 మెంబర్స్తో వాళ్ళు ఫర్దర్గా కంటిన్యూ చేస్తారు షో అనేది. సో అందువల్ల ఫస్ట్ రౌండ్ 15 మెంబర్స్ అనేది సెలెక్ట్ 50 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు స్క్రూటినీలో. మిగతా 50 మెంబర్స్ మెంటార్స్ దగ్గర పడాలి. ఇదైతే ఆఫ్లైన్లో ఉంటుంది కన్ఫర్మ్ 100 to 200% అయితే ఆఫ్లైన్లో ఉంటుంది. ఎందుకంటే మనం మెంటార్స్ ముందు పడాలి అంటే నెక్స్ట్ మనకి ఫర్దర్గా వాళ్ళు గైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ముందు అనేది పడాలి. ఇక్కడ జడ్జెస్ ఉంటారా ఉండరో, మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు. ఐ థింక్ ఇంకా ఉంటే చెప్పలేము అది ఎలా జరగద్దు అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి. ఇంకా సెకండ్ రౌండ్లో 50 మెంబర్స్లో దాంట్లో కూడా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అనేది ఎలిమినేట్ చేసి థర్డ్ రౌండ్కి 25 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేస్తారు, థర్డ్ రౌండ్కి అలౌ చేస్తారు. ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేసరికి జడ్జెస్ ముందు ఆ 25 మెంబర్స్తో థియేటర్లో జరగద్ది, ఐ మీన్ టీవీలో వస్తుండగా టెలికాస్ట్ చేస్తారు, అలా చేస్తారు. అంటే మనం లాస్ట్ సూపర్ సింగర్ కూడా చూసుకున్నట్లయితే 18 మెంబర్స్ అనేది వచ్చారు షోకి. వాళ్ళకి కావాల్సిన 16 మెంబర్స్, ఆ మిగతా 2 మెంబర్స్ అనేది అన్సెలెక్ట్ చేశారు, అంటే సెలెక్ట్ చేయలేదు. మిగతా 16 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా కంటిన్యూ చేశారు. అలాగే ఇప్పుడు 25 మెంబర్స్లో కూడా 20 మెంబర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 5 మెంబర్స్ అనేది అన్సెలెక్ట్ చేస్తారు, అంటే ఎలిమినేట్ చేసేస్తారు అప్పుడే. సో ఫర్దర్గా నన్ను అడిగితే థర్డ్ రౌండ్కి వెళ్దామంటే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటున్నానంటే ఆ జడ్జెస్ ముందు పాడడం ఒక పెద్ద అచీవ్మెంట్ నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు అదృష్టం వస్తుందో రాదో తెలియదు, మేబీ రావచ్చు రాకపోవచ్చు, పాడకపోవచ్చు వాళ్ళ ముందు అనేది. సో నాకైతే ఒక హోప్ ఉంది, ఎప్పటికైనా పాడతాను అన్న హోప్ ఉంది పాడాలని. బట్ వస్తుందో రాదో అదృష్టం అనేది, అలా పాడాలంటే అదృష్టం ఉండాలి, ఇలా మొత్తం ఫేవర్ చేస్తే తప్పిస్తే ఓన్లీ అదృష్టం ఉంటే సరిపోదు బాస్, టాలెంట్ కూడా ఉండాలి మన దగ్గర. అంత దూరం వెళ్ళామంటే నీ దగ్గర టాలెంట్ ఉందని అర్థమైపోద్ది. ఆ నెక్స్ట్ థర్డ్ రౌండ్లో సెలెక్ట్ అవ్వంది ఇష్యూ సెకండరీ. ఫస్ట్ థర్డ్ రౌండ్ వరకు వెళ్ళి జడ్జెస్ ముందు పాడడమే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మేబీ నేను కూడా ఈసారి మ్యాక్సిమం అది రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తాను, ఆడిషన్స్కి వెళ్ళడానికే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ జడ్జెస్ ఎవరో తెలుసా అసలు? మన సింగర్ కార్తీక్ సార్. ఆయన మా సాంగ్ పాడాడు రీసెంట్గా, అడిగా అందాల చిన్ని చేనుకూలని పీడుగై రానుంది అని తెలియకనే సార్. ఆ సారు అంటే ఇంకా హ్యాపీ డేస్లో కూడా పాడారు మ్యాక్సిమం. కార్తీక్ సార్ అండ్ నెక్స్ట్ తమన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ గీతా మాధురి మ్యామ్ తెలుసుంటుంది అందరూ, చంద్రబోస్ సార్. సో వీళ్ళైతే జడ్జెస్ గైస్. మేబీ ఈసారి ఏమైనా చేంజ్ చేస్తారో తెలియదు, ఇంకా అయితే అప్డేట్ రాలేదు జడ్జెస్ ఎవరో అసలు ఏందనేది. నార్మల్ నోటిఫికేషన్స్ వదిలేరు. నేను ఐడియా తెలుగు సీజన్ 3 కమింగ్ సూన్ అని. మేబీ ఇది ఎక్కడ ఆడిషన్ అసలు ఎక్కడెక్కడ జరగదు చెప్పలేదుగా. ఇది మెయిన్ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. మన సూపర్ సింగర్ లాగా వరంగల్లో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో అయితే జరగదు. 99% జరగదు. ఓన్లీ ఒకటే స్టేజ్ దగ్గర జరగద్ది, అది కూడా హైదరాబాద్లోనే, అక్కడే జరగద్ది. ఫస్ట్ రౌండ్ మేబీ ఆన్లైన్ అయితే ఎక్కువ మంది వస్తారు, ఇంకా సెకండ్ రౌండ్కి తగ్గించేసుకుంటారులే మ్యాక్సిమం. సో ఇదే గైస్ మ్యాక్సిమం అయితే ఒకటే. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి మీరు, మీ ఏరియాకి వచ్చి జరగద్దంటే జరగదు. ఇది సూపర్ సింగర్ కాదు, ఇది ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3. సో అందువల్ల అది గుర్తుపెట్టుకుని హైదరాబాద్కే రావాలి. హైదరాబాద్లోనే ఆడిషన్స్ జరుగుతాయి, హైదరాబాద్లోనే మొత్తం జరుగుతాయి సెలక్షన్స్ మొత్తం. సో అక్కడే జరుగుతాయి, ఒకటే స్టేజ్ దగ్గర. అది ఎక్కడైనా కానీ ఒకటే దగ్గర జరగద్ది. అండ్ నెక్స్ట్ ఇది ఎప్పుడు జరగదు చెప్పలేదుగా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పలేదుగా. ఇంకా అయితే అప్డేట్ అయితే రాలేదు గైస్. ఇంకా అప్డేట్ వచ్చినప్పుడు కన్ఫామ్గా ముందుగానే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు అది మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ పెట్టినప్పుడు ముందుగా మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సింగింగ్ అంటే ఇష్టం ఉన్నట్లయితే ఈ వీడియో కన్ఫామ్గా వాళ్ళకి షేర్ చేయండి గైస్, వాళ్ళకి యూజ్ అవుతుంది కన్ఫామ్గా. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, సైనింగ్ ఆఫ్.